ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. గల్లీ బుక్ రికార్డ్ అయినా ఏ రికార్డ్ అయినా బద్దలు కొట్టేది మన ఈ అదుర్ స్టేజ్. మరి వాళ్ళని పిలిచే ముందు మా లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్పాలి. బాలీవుడ్ బచ్చా తరుణ్ మాస్టర్, డైనమిక్ డైరెక్టర్ నందిని మ్యామ్, అండ్ అవర్ బ్యూటిఫుల్ జడ్జ్ ఉదయ్ భాను. లేదు ఇంకా కుదరదు, తప్పదు. వెంటనే అసలు ఈ అదుర్స్ మొత్తాన్ని మార్చేయాలి. అంటే అదుర్స్ నే మొత్తాన్ని నేను మార్చేద్దాం అనుకుంటా. ఫిక్స్ అయిపోయాను, నేను మార్చాల్సిందే. ఏ పిచ్చా నీకు? అదుర్స్ ని మార్చేస్తానని అంటున్నావు, మనల్ని కూడా పీకి పాడేస్తారట. అలాగే నీకు అర్థం అవుతుంది అసలు అసలు ఏంటిది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకళ్ళ మించి ఒకళ్ళు టాలెంట్ ఇలా వింత వింతగా ఈ స్టేజ్ ప్రదర్శిస్తుంటే, అండ్ దట్టు ఇంత చిన్న చిన్న పిల్లలు అంతంత వండర్ఫుల్ గా చేస్తుంటే, వీళ్ళు పెద్దవాళ్ళతో ఎలా పోటీ పడతారు? చిన్న వాళ్ళకి సెపరేట్ అదుర్స్, పెద్ద వాళ్ళకి సెపరేట్ అదుర్స్. ప్రదీప్ సైజ్ మ్యాటర్ కాదు నాన్న, ఇక్కడ టాలెంట్ చూడాలి. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అంటే వాళ్ళతో పోటీ పడగలరంటవా? డెఫినెట్లీ. అయితే ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ పిలుద్దాం, వాళ్ళ టాలెంట్ ఏంటో చూద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సంజన. Wasn't that fun? Let's try something else. Hey, గోంగూర తోటగాడ కాపు కాస. హే కోడి కోస వేళ దాకా ఎదురు చూసా. Hey, గోంగూర తోటగాడ కాపు కాస. కోడి కోస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్ద పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీకడా.
interest. It was all mine. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? సంజనాన్ని చూస్తుంటే తనకి డాన్స్ అంటే పిచ్చి అనేది అర్థమవుతుంది నాకు. అండ్ షీ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. తను చేసినవని చాలా బాగా చేసింది. బట్ ఐ ఫెల్ట్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్ ఇఫ్ ఇట్ వాస్ కొరియోగ్రాఫ్ బెటర్. అండ్ మూవ్మెంట్స్ నాకు అవే మూవ్మెంట్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపించాయి. సో యాజ్ అ టాలెంటెడ్ చైల్డ్ ఐ డెఫినెట్లీ థింక్ షీస్ గాట్ ఎవ్రీథింగ్. అంటే 100% టాలెంట్ ఉంది. ఒక మంచి కొరియోగ్రాఫర్, ఒక మాస్టర్ దొరికితే షీ విల్ రియలీ గో ప్లేసెస్. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ డాన్సింగ్, అండ్ వన్ డే యూ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ బిగ్ డాన్సర్. తరుణ్ మాస్టర్, ఈ అమ్మాయి వచ్చి మీరు ఐ థింక్ యూ కెన్ గివ్ ఎనీ మూమెంట్స్, షీ విల్ డూ ఇట్. సమ్హౌ ఐ లైక్ దట్ ఇండియన్ మ్యూజిక్ ఇన్ ద మిడిల్ యూ పర్ఫార్మ్డ్. అది బాగా గ్రేస్గా బాగుంది. Something keep on changing. Don't repeat. Sanju beta, Yes. looking beautiful. Thank you. And you have done a great job. बहुत अच्छा लगा. How many dance forms have you learned? I've learned classical, contemporary, salsa, jazz, locking, popping, hip hop, Bollywood. You are going to become a very very big choreographer because Thank you. I'm amazed. You are a very good dancer. Dance pakkan pedte in seconds you are choreographing in your mind. Instantly choreographing. That is genius. Thank you, Anna. And this is for Sanjana Others. Thank you. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో బొమ్మలు రాబోతున్నారు. మీరు విన్నది కరెక్టే. నెక్స్ట్ బొమ్మలే రాబోతున్నారు. ఆ బొమ్మలు ఎవరు, ఏం చేయబోతున్నారో చూసేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మస్తీ మేకర్స్ ఫ్రమ్ రాజస్థాన్. చేరువాక సాగరో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. పొలాలమ్ముకొని పోయేవారు, టౌనుల మేడలు కట్టేవారు, బ్యాంకుల డబ్బును దాచేవారు, ఈ శక్తిని గమనించరు వారు. ఎరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. పల్లెటూళ్ళలో చల్లని వాళ్ళు, పాలిటిక్స్ తో బ్రతికే వాళ్ళు, ప్రజాసేవయని అరచేవాళ్ళు, ప్రజాసేవయని అరచేవాళ్ళు, ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు. ఎరువాక సాగరో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న. చేయి దొరికింది, చేయి దొరికింది, చేయి దొరికింది. చేయి ఎక్కడ తీసి అక్కడ పెట్టు, పెట్టు. ఎవడి చేయి వాడి దగ్గరే ఉండాలి. నువ్వే మన్మధుడు అయితే నీ ముందు ఈ ముగ్గురు అమ్మాయిల చాయిసే ఉంటే ఎవరిని వరిస్తావు? ఆ లాస్ట్ లో అమ్మాయి కొంచెం అదిరే అదిరే కన్నే అదిరే. అంటే నాకు హైలైట్ బాగా నచ్చింది ఏంటంటే ఆ లిప్స్ కింద ఆ సొట్ట పడింది చూసారు, ఆ సొట్ట. అదిరే అదిరే కన్నే అదిరే. కుదిరే కుదిరే అన్ని కుదిరే. సో ఇంతకీ వీళ్ళ పరిస్థితులు ఏంటో చూద్దాం. నాకు విషయం బాగా అర్థమైందండి. 6 ప్యాక్ ఉన్న వాళ్ళందరినీ అమ్మాయిలు చేశారు, ఫ్యామిలీ ప్యాక్ ఉన్న వాళ్ళందరినీ అబ్బాయిలు చేశారు. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఏంటో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. నందిని గారు, I had fun.
నిజంగా ఎంజాయ్ చేశాను. అంటే ఇది కొత్తగా ఉంది నాకు. ఆ పొట్టల మీద ఫేసులు వేయటం విచిత్రంగా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి తోలుబొమ్మలాట అవన్నీ చూసినట్టుంది. సో వాళ్ళు డాన్స్ బాగా చేశారా ఇవన్నీ పక్కన పెడితే నిజంగా వాళ్ళు చేసింది చాలా కష్టం అనిపిస్తుంది. ఆ చేతులు పైన కట్టుకొని, సో వెరీ డిఫికల్ట్. అలా చేతులు అంతసేపు అలా పైన పెట్టుకొని డాన్స్ చేయడం వాళ్ళకు కళ్ళకు సరిగా కనపడుతుందో లేదో కూడా తెలీదు. బట్ ఇట్ లుక్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక్కటే చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఆ పోస్చర్ వల్ల, వాళ్ళ లిమిటేషన్స్ వల్ల ఎక్కువ వేరియేషన్స్ ఇవ్వలేరు. సో అది కొంచెం లిమిట్ అయిపోయింది. కానీ ఐ థింక్ వీ కెన్ ఎక్స్క్యూజ్ దట్. అండ్ ఫైనల్ 2 పొట్టలు వచ్చి అలా కిస్ చేసుకున్నాయి కదా, అది చాలా క్యూట్ అనిపించింది. సో ఐ హ్యాడ్ ఫన్, గుడ్ ఫన్. భానుగారు, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బొమ్మల్ని చూడగానే చాలా కలర్ఫుల్ గా, రాజస్థాన్ కదా, రాజస్థాన్ లో ఎక్కడ చూసినా ఏదో ఒక ఆర్ట్ ఫామ్ కనిపిస్తూనే ఉంటుంది. సో ఆ కలర్ అంతా తీసుకొచ్చారు. అండ్ ఎవరైతే ఆ స్కెచ్ వేశారో ఆ పొట్టల పైన, ముక్కు నిజంగా గీసినట్టుగా లేదు, ముందుకు మొలిచిందేమో అనిపిస్తోంది. అదిరిపోయింది. అసలు ఎవరు వేశారు మీకు ఆ పెయింట్? ఎవరు వేశారు? आपका नाम क्या है? धर्मेंद्र. और क्या कमाल के आर्टिस्ट हो यार आप. Thank you, कमाल के आर्टिस्ट हो. फैंटास्टिक. बहुत बढ़िया. కాన్సెప్ట్ బాగుంది. హ్యాండ్స్ అంతా పైన ఉండి కట్టేసి, ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఒక జాతరలో, ఒక ఎగ్జిబిషన్ లో పిల్లల కోసం ఒక మంచి ఒక ప్రోగ్రామ్. ఇంకా కొంచెం డాన్స్ లో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంకా కొంచెం కామెడీ తెచ్చుంటే బాగుండేదేమో. బట్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఇటువంటి ఒక ఐటమ్ ని. వెల్ డన్. మన మీటర్ అదర్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ని పిలిచే ముందు ప్రదీప్, డాన్స్ లో ఎన్ని రకాలు, అవి ఏవి? డాన్స్ లో 1 భరతనాట్యము, 2 కూచిపూడి, 3 తీన్మారు, 4 నాలుగుమారు, 5 మా ఊర్లో టన్ 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 టన్. నువ్వు చెప్పిన డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని కవర్ అయిపోయినా అన్న, కానీ ఇప్పుడు మనం నెక్స్ట్ రాబోతున్న వారు మాత్రం నువ్వు చెప్పలేదు. అంత వెరైటీగా ఉంటుందా? యా. ఏంటా పెర్ఫార్మెన్స్? యోగిక్ డాన్స్. వెరీ గుడ్. పిలిచి అమ్మాలని. సో లెట్స్ వెల్కమ్ మైసూర్ వివేకానంద గ్రూప్. ఓంకారం బిందు సంయుక్తం
विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं त्वमेका भवानी भवाब्दावपारे महादुःखभीरु पपात प्रकामी प्रलोभे प्रमत्त कुसंसारपाश प्रबद्ध सदाहम् गतिस्त्वं त्वमेका भवानी మరి ఈ కాన్సెప్ట్ జడ్జెస్ దాకా ఎలా రీచ్ అయిందో అడుగుదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఫ్రమ్ మైసూర్. యోగి డాన్స్, యోగి పోస్చర్స్ అంతా బాగుండింది. బట్ దెర్ వాస్ లిటిల్ బిట్ ఆఫ్ డాన్స్ అనేది ఫ్రమ్ వన్ పోస్చర్ టు అనదర్ పోస్చర్ యూ విల్ హ్యావ్ టు డూ ఇట్ గ్రేస్ఫుల్లీ. ఆ గ్రేస్ఫుల్లీ అలా రావాలి. గ్రేస్ఫుల్లీ వచ్చి తెలియనే కూడదు ఎక్కడ టేబుల్ వచ్చింది, ఎక్కడ రోప్ వచ్చింది తెలియకూడదు. కోఆర్డినేషన్స్ ఆ బాయ్స్ వర్ బెటర్ అండ్ బట్ గర్ల్స్ వైస్ ఆ గ్రేస్ తగ్గింది. ఎస్పెషలీ ఆ అబ్బాయి పైకి రోప్ ఎక్కాడు కదా, అది మీరు నోట్ చేయండి ఎంత గ్రేస్ గా ఎక్కాడు. సో దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. ఓకే, విష్ యు ఆల్ లక్ ఫర్ ద నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. నందిని మ్యామ్, నాకు బేసిక్ గా వాళ్ళు యోగా పోస్చర్స్ బాగా చేశారు, చాలా బాగా చేశారని అన్ను. ఎందుకంటే యోగాలో మీరు ఒక పోస్చర్ ని ఎంత పర్ఫెక్ట్ గా ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంత దాని మీద మీరు ప్రాక్టీస్ చేసి దాని మీద మీ బాడీ మీద అంత కంట్రోల్ వచ్చినట్టు. సో ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలనిపిస్తుంది అందరికి. ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత డౌట్ ఉండకూడదు. చాలా సార్లు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారా మనం చేయాలని కోఆర్డినేషన్ కోసం. దట్ ఈస్ బికాస్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సౌండ్. So I feel they need to practice more and focus, choreograph it better and focus on the presentation. We will, ma'am. Thank you, ma'am. మందులు చేయలేని అద్భుతాలని యోగా చేయగలదు. సో అది నేను ప్రాక్టికల్ గా కూడా అనుభవించున్నాను. సో దాన్ని మీరు ఫాలో అవుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కానీ పోస్చర్స్ లో నాకు పర్ఫెక్షన్ ఉంది, కానీ కొందరు షేక్ అవుతున్నారు చేసేటప్పుడు. పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు 100% మనం పర్ఫెక్ట్ అయ్యాకే స్టేజ్ ఎక్కాలి. బాను ఇస్ అ వెరీ వెరీ గుడ్ యోగా ప్రాక్టీషనర్. చాలా సంవత్సరాల నుంచి యోగా చేస్తుంది, చాలా అద్భుతంగా చేస్తుంది. యాక్చువల్లీ బాను, ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ టు గో అండ్ నో, దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హర్ బ్యూటీ. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నమంతి ఋషయో దేవా నమంత్యప్సరసాం గణాః నరా నమంతి దేవేశం నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాధ్యానం పరాయణం మహాపాపహరం దేవం మకారాయ నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. Stop!
అల్టిమేట్ టాలెంట్ షో.